ఇప్పటికే కొంతవరకు ఎన్టీఆర్ లోని విలన్ యాంగిల్ చూసాం. జై లవకుశ సినిమాలో నెగిటివ్ రోల్ చేశాడు టైగర్. అలాగే టెంపర్ సినిమాలోనూ కాస్త నెగిటివ్ టచ్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. విలన్ గా ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జై లవకుశ సినిమాలో 3 పాత్రల్లో విలన్ రోల్ హైలైట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా బ్రదర్ డ్రామా కాబట్టి ఎన్టీఆర్ లోని అసలు సిసలైన విలన్ లోపలే ఉండిపోయాడని చెప్పాలి. మరి నిజంగానే ఎన్టీఆర్ విలన్ గా నటిస్తే ఎలా ఉంటుంది? అసలు టైగర్ ని అలా చూసి తట్టుకోగలరా? అందులోనూ ప్రశాంత్ నీల్ సినిమాలో అంటే థియేటర్లు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉండవు, తగలబడిపోతాయి. ప్రస్తుతం వార్ 2 సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలోనూ అలాంటి పాత్రనే చేయబోతున్నాడనే న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. ఇప్పటికే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఆగస్టులో షూటింగ్ అంటున్నారు. దీంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ ది నెగిటివ్ పాత్ర అనే టాక్ బయటకు వచ్చింది. కేజీఎఫ్, సలార్ సినిమాలు చూసిన తర్వాత ప్రశాంత్ నీల్ హీరోల గురించి, ఆ ఎలివేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటిది తన డ్రీమ్ ప్రాజెక్ట్, పైగా అభిమాన హీరో, అందులోనూ హీరోది నెగిటివ్ క్యారెక్టర్ అంటే అది ఊహకు కూడా అందకుండా ఉంటుంది. అందుకే ఈ సినిమాకు డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ అనుకుంటున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మరి మ్యాన్ ఆఫ్ మాసెస్ తో ప్రశాంత్ నీల్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.